చిన్నతనంలో టీనేజ్లో మనకు మంచి మాటలు చెప్పే పెద్దలు తమకు విరోధులుగా కనిపిస్తుంటారు. తమ ఇష్టాలకు అభిరుచులకు పెద్దలు గౌరవం ఇవ్వడం లేదని, తాము కూడా ఓ వయసుకొచ్చామని, తమకు కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయనే భ్రమలో బతుకుతుంటారు. ఇక సినిమాకు ప్రధాన పోషకులు యూతే కాబట్టి ప్రతి చిత్రంలో తొలి సీన్లోనే హీరోయిన్ ని చూసి హీరో ప్రేమలో పడటం, దానికి పెద్దల్ని ఎదిరించటం, అలా ఎదిరించిన పెద్దలను విలన్ గా చూపిస్తూ ప్రేమ గొప్పతనాన్ని చూపిస్తుంటారు. నిజానికి చిత్రం బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో చూపించే కాలేజీ ప్రేమలు, కాలేజీ వయసులోనే తల్లిదండ్రులు కావటం, కాళ్లు కదపకుండా కాలు కింద పెడితే మట్టి అంటుకుంటుందనే విధంగా చూసుకునే తల్లిదండ్రులదే తప్పుగా చూపిస్తుంటారు. కానీ నిజ జీవితంలో అది వేరు. కాస్త వయసు వచ్చిన తర్వాత, తమకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత, తాము టీనేజ్ లో ప్రేమ పేరుతో వేసిన వేషాలు, పెద్దల మాటలను వినకుండా ప్రవర్తించిన విధానం ఒక్కసారి తలుచుకుంటే అది మనకే నవ్వు తెప్పించి, ఆ వయసులో అలా ప్రవర్తించాను ఏంటబ్బా, నా పెద్దల మాట నేనెందుకు వినలేదు అని వారు దూరం అయ్యాక బాధపడుతుంటారు. నేటి ప్రేమలో నమ్మకం, పరస్పర అవగాహన ఉండటం లేదు. ఇది 99% మందిలో కేవలం ఆకర్షణే అవుతోందని సైకాలజిస్టులు, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తున్నారు. ఇక మన సినిమాల్లో కూటికి లేని యువకుడిని ఓ ధనవంతురాలైన అమ్మాయి ప్రేమించటం, చిరంజీవి ఛాలెంజ్ టైప్లో మామని మించిన ఆస్తిని సంపాదిస్తానని ఛాలెంజ్ చేసి మామ కంటే ఎక్కువ సంపాదించటం, ఇక పెళ్లైన మొదట్లో ఆ ధనవంతురాలైన అమ్మాయి హీరో పెట్టే పచ్చడి మెతుకులు తినటం, ఇవన్నీ వినటానికి, చూడటానికి ఎంతో బాగుంటాయి. కానీ విషయానికొస్తే మలేషియాకు చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి కోటీశ్వరాలు, అబ్బాయి మధ్యతరగతి కుటుంబీకుడు. విషయం ఇంట్లో తెలిసిన వెంటనే అబ్బాయికి డబ్బు లేదని ఆ అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. దాంతో కోట్ల ఆస్తిని, తన కన్నవాళ్ళని వదిలేసి ఆమె ఆ అబ్బాయితో వెళ్లిపోయింది. దాంతో కూతురుపై ద్వేషం పెంచుకున్నాడు తండ్రి. ఇదంతా సినిమా స్టోరీగా అనిపించినా ఇది నిజ జీవిత సంఘటన. ఆ అబ్బాయి అమ్మాయిల పేర్లు ఏంజెలినా, జెడిడియాలు. సినిమాలో చూపించినట్లే వారి ప్రేమ ఎన్నో మలుపులు తిరిగి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంజెలినా మలేషియాకు చెందిన బిజినెస్ టైకూన్ ఖూకే పెంగ్ కుమార్తె. ఆమె తల్లి మాజీ మిస్ మలేషియా. ఏంజెలినా తండ్రికి $300 మిలియన్ పైగానే ఎన్నో ఆస్తులు ఉన్నాయి. కనీసం తెలియని, లెక్కలోకి రాని ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆమె తండ్రి ఒకరు. ఖూకేకి 5వ సంతానం ఏంజెలినా. 2008లో ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న జెడిడియాను ప్రేమించింది. అతనికి కూడా ఏంజెలినా అంటే ప్రాణం. ఆమె ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లి ఒప్పుకుంది, కానీ తండ్రికి హోదా అడ్డొచ్చింది. దాంతో తన తండ్రి ఆస్తిలో 10 పైసలు కూడా వద్దనుకున్న ఆమె ఇంటి నుంచి జెడిడియాతో వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నామనుకుని సంతోషించే లోపల ఆమె తల్లిదండ్రులు ఆమె కారణంగానే విడాకులు తీసుకునేదాకా వెళ్లారు. ఆ విషయం ఏంజెలినాకి తెలియడంతో తన 4 తోబుట్టువులతో కలిసి కోర్టుకెక్కింది. ఈ విషయంలో తన మద్దతు తన తల్లికేనని తేల్చి చెప్పింది. ఇక సోషల్ మీడియాలో కొందరు ప్రేమ కోసం కోట్లను వదులుకున్న ఆమెను అభినందిస్తుంటే, కొందరు మాత్రం ఆమె తన తండ్రి ఆస్తి ఎంతో తెలియకపోవడం వల్లనే వద్దనుకుందని సెటైర్లు వేస్తున్నారు. కానీ ఏంజెలినా మాత్రం తనకు ఆస్త, ప్రేమ ఏది కావాలంటే ఖచ్చితంగా ప్రేమే అని చెబుతానని, ప్రేమలో లేని డబ్బు వృధా అని, డబ్బు కంటే ప్రేమ శాశ్వతమని చెప్తోంది. మరి ఈ మాత్రమైనా తమ ప్రేమ మీద నమ్మకం ఉండాలి. అదే నమ్మకం కట్టె కాలిపోయే వరకు ఉంటేనే అది నిజమైన ప్రేమ. కానీ 2-3 ఏళ్లకే మరలా భర్త పేదరికం వల్ల వస్తున్న కష్టాలు, తండ్రి వద్ద ఉన్నప్పుడు అనుభవించిన లగ్జరీలు గుర్తొచ్చి పెళ్లిని పెటాకులు చేసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. కానీ నిజమైన ప్రేమ అంటే ఇదేనని మనం ఒప్పుకోవాలి. ఆ మాత్రం పట్టుదల, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే ఆకర్షణకు, ప్రేమకు మధ్య ఉన్న సన్నని తెర అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.